ఆర్థిక సమానత్వంలో భారతదేశం ప్రపంచంలోనే 4వ స్థానంలో ఉంది. ఇది ప్రపంచ బ్యాంకే చెప్తున్నటువంటి నిజం. భారత్‌లో ఆర్థిక అసమానతలు గణనీయంగా తగ్గాయి. నేను చాలా సార్లు చెప్తున్నటువంటి మాట అదే. ఇదివరకటి రోజుల్లోకి ఇప్పటికి చాలా మార్పు వచ్చింది. ఇదివరకు ధనిక, పేద, మధ్యతరగతి వర్గం. ఇప్పుడు పేద వర్గం అన్నటువంటిది దాదాపుగా తగ్గిపోతుంది. క్రమంగా వెరీ రేరెస్ట్ ఆఫ్ రేర్ సిట్యుయేషన్. పేదలు మధ్యతరగతిగా మారిపోతున్నారు. మధ్యతరగతి ధనవంతులుగా మారుతూ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఒకసారి క్రాస్ చెక్ చేసుకుంటే కనబడదు. గతంలో ₹1,00,000 ఒక మధ్యతరగతి వ్యక్తి ఇంట్లో చేతిలో ఉన్నటువంటి గ్రేట్. ఇవాళ రోజున మధ్యతరగతి ఒక 10 లక్షల దాకా సమకూర్చుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. అదే సందర్భంలో పేదలు అసలు ఒక 10,000 ఉండటమే గ్రేట్. ఇవాళ రోజున పేదలు కూడా ₹1,00,000, ₹2,00,000 దగ్గర పెట్టుకోగలుగుతున్నటువంటి పరిస్థితి. దానికి అనుగుణంగా జీవితం వాళ్ళకి నేర్పిన పాఠాలు తీసుకొస్తున్నాను. మరీ ఇక మందుకు అలవాటు పడిపోయి నాశనం అయిపోయేటటువంటి వాళ్ళు తప్పించి మ్యాక్సిమం ఆ స్టేజ్లో ఉంటున్నటువంటి పరిస్థితి. అది మోడీ వచ్చిన తర్వాత చాలా స్ట్రాటజిక్గా మార్పు, అనుకోకుండా జరిగిపోయినటువంటి మార్పు, లేకపోతే వాళ్ళు తీసుకొచ్చిన విధానాల వల్ల మార్పు అన్నటువంటిది పక్కన పెడితే, ఇప్పుడు ప్రపంచ బ్యాంక్ ఇచ్చినటువంటి వేదిక భారత్లో ఆర్థిక అసమానతలు గణనీయంగా తగ్గాయి. అంతర్జాతీయంగా సమానత్వ పరంగా భారత్ 4వ స్థానంలో ఉంది. 2011-12లో దేశంలో అత్యంత పేదరికం 16.2% ఉంటే 22-23కి కేవలం 2.3% పరిమితమైంది. గత దశాబ్ద కాలంగా ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు, పథకాల సక్రమం వల్ల దేశంలో అసమానతలు తగ్గినట్టు వివరించింది. ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళ 5 కిలోల బియ్యం వస్తుంది కదా, ఇదివరకు అది తినేస్తూ ఉండేవాళ్ళు కదా. ఉత్తమ జీబీ ఇండెక్స్ స్కోర్ ఆధారంగా సమానత్వాన్ని లెక్కించింది. ఈ జాబితాలో స్లోవెక్ రిపబ్లిక్, స్లోవేనియా, బెలారస్ తొలి 3 స్థానాలు నిలిచినాయి. చైనా, అమెరికా, యూకే కంటే భారత్ మెరుగుపడి 4వ స్థానంలో ఉంది. భారత్ జీబీ ఇండెక్స్ 25.5గా నమోదైంది. ఒక దేశంలో కుటుంబాలు లేదా వ్యక్తుల మధ్య ఆదాయం, సంపద లేదా వినియోగం సమానంగా ఎలా పంపిణీ అవుతుందో అర్థం చేసుకునేందుకు జీబీ ఇండెక్స్ సహాయపడుతుంది. దీని విలువ 0 నుంచి 100 శ్రేణిలో ఉంటుంది. జీబీ ఇండెక్స్ స్కోర్ 0 ఉంటే ఖచ్చితమైన సమానత్వం ఉన్నట్టు పరిగణిస్తారు. 100 ఉంటే అందరి బదులు ఒకే వ్యక్తి వద్ద సంపద అంతా పోగుపడినట్టు పరిగణిస్తారు. చైనా స్కోర్ 35.7, అమెరికా స్కోర్ 41.8గా ఉంది. 16.7 167 దేశాల డేటాను ప్రపంచ బ్యాంక్ విడుదల చేసింది. నివేదిక ప్రకారం గత దశాబ్ద కాలంలో 17.1 కోట్ల మంది భారతీయులు అత్యంత పేదరికం నుంచి బయటకు వచ్చారు. రోజువారీ $2.15, సుమారు ₹184 కంటే తక్కువ మొత్తంలో బతుకుతున్న వారిని అత్యంత పేదలుగా పేర్కొంటారు. 2011-12 మొత్తం ప్రజల్లో వీరి శాతం 16.2%గా ఉంటే 22-23కి 2.3% పరిమితం. భారత జీబీ ఇండెక్స్ 2011లో 28.8 కాగా 22లో అది 25.5గా ఉంది. అది సాధించిన అద్భుతం.